వరంగల్ జిల్లా రాయపత్తి బ్యాంక్ దోపిడీ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేదని బ్యాంక్ అధికారులు ఖాతాదారులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 19న రాయపత్తి ఎస్బీఐ బ్రాంచ్లో ఉన్న 19 కిలోల బంగారాన్ని దోపిడీ దొంగలు దోచుకెళ్లిపోయారు. అయితే పోలీసులు కేవలం 2 కిలోల 520 గ్రాముల బంగారాన్ని మాత్రమే రికవరీ చేశారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా బంగారాన్ని వెంటనే పోలీసులు రికవరీ చేయాల్సిందిగా బ్యాంక్ అధికారులు ఖాతాదారులు డిమాండ్ చేశారు. తులాల బంగారం పెట్టినాం. నవంబర్ 18వ తారీఖు పోయింది బంగారం. అన్నడేమో ఒక్క తులం ఒక గురిజా కూడా వేస్ట్ కాకుండా మీకు అన్ని కట్టిస్తా అన్నాడు. ఇవాళనేమో తరుగు తీస్తాడు. ఆ తరుగులో కూడా 77,000 కట్టిస్తాడు. 22 క్యారెట్ల కట్టిస్తా అంటున్నాడు. మరి అది ఎంత లాస్? మాకు 10 తులాల కంటే ఒక తులం లాస్ అవుతున్నాం. అట్లా ఆ విధంగా మాకు అన్నడం అట్లా మేము వ్యవసాయం చేసేవాళ్ళము. పొద్దున్న అయితే వ్యవసాయం పని మాకు ఈ బ్యాంకుల చుట్టే ఇప్పటికి ఒక 10 సార్లు వచ్చినాం బ్యాంకులకు. రేపిస్తా ఎల్లుండితా ఫస్ట్ అన్నాడు, 2వ తారీఖు అన్నాడు. మళ్ళీ ఇప్పుడు వారం రోజులు అవుతుంది. దయచేసి మాకు బంగారం ఇస్తే అయిపోయా, వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడతాం, మా బంగారం మాకు ఇస్తే అయిపోతుంది. అట్లా ఆ విధంగా ఇస్తే మాకు ఏ విధంగా ఇబ్బంది ఉండదు. మేము వ్యవసాయం చేసి సంపాదించుకున్నాం. ఏదో బిజినెస్ కాదు, లేకుంటే రియల్ ఎస్టేట్ చేయలే. వ్యవసాయం చేసి పంట పండించి బంగారం సంపాదించుకున్నాం. ఆ బంగారం తెచ్చి బ్యాంకులో పెడితే దొంగల పాలు చేసారు. అలా మాదేమైనా తప్పు ఉందా? బ్యాంకు వాళ్ళ నిర్లక్ష్యం, అది మా తప్పు కాదు. అది మా తప్పును, వాళ్ళ తప్పును మా మీద టైం ఎంత లాస్ కావాలి? ఎంత బంగారం ఎంత ఎక్కడ పోవు? ఇక్కడ వ్యవసాయం చేసి మళ్ళీ పంటలకు ధరలు లేవు. అదే నిబ్బల పడి నీళ్లు తాగి నిప్పులు తాగి సంపాదించుకున్నాం. ఇవాళ ఈ విధంగా తిప్పుకొని ఈ విధంగా లాస్ అంటే ఎట్లా? మా పిల్లలు మాకు కాబట్టి మాకు బంగారం ఇవ్వాలి. మా బంగారం మాకు ఇస్తే సరిపోతుంది. మా ఆయన పేరు మీద, నా పేరు మీద, మా ఇంట్లో ఇబ్బందులు ఉండడం వల్ల నేను బంగారం పెట్టిన. మా ఆయన పేరు మీద పెట్టిన నా పుస్తకాల తాడు పోయింది. నా పేరు మీద పెట్టింది ఉన్నది. అయితే ఆ రోజు మేము వచ్చి అడిగినప్పుడు ఏమన్నారు, మీ బంగారం మీకు మేము ఇస్తామమ్మా కేడెంతో సహా అని చెప్పిళ్ళు. ఇవాళ వచ్చే వరకు తులాన గ్రామ్ తీసేస్తే మా పరిస్థితులు ఇప్పుడు ఇవాళ నేను 3 తులాల తాడు చేయించుకోవాలంటే దానికి ఎంత ఖర్చు వస్తుంది? ఇప్పుడు మధ్యతరగతి పరిస్థితులలో చేయించుకునేంత ఉంటుందా? ఇప్పుడు వాళ్ళు డబ్బులు కట్టిస్తారు. ఆ డబ్బులు దేనికన్నా అప్పు రూపంలో పోతాయి. ఆ పరిస్థితులలో మేము ఎట్లా చేయించుకుంటాం? ఆడపిల్లలు ఉన్నారనో ఏ విధంగానో చేయించుకుంటాం. ఇవాళ మాకు మా బంగారం మాకు ఎట్టి పరిస్థితులలో ఇవ్వాలి. ఇస్తే మేము వాళ్ళ డబ్బులు మాకు డేట్ పెట్టాను. ఈ చేత మేము డబ్బులు ఇస్తాం, ఈ చేతికి బంగారం ఇవ్వను.